ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులకు టెండర్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియను జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రాలను తీయడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ దంపతులకు 2 షాపులను కైవసం చేసుకున్న దంపతులతో మా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే టెండర్లు క్లోజ్ కావడంతో ఈసారి టెండర్లు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి గతంలో చూసుకుంటే ఒక మద్యం దుకాణానికి టెండర్ వేయాలంటే 2 లక్షలు ఉండేది. కానీ ఇప్పుడు మరో 1 లక్ష పెంచుతూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు 3 లక్షలకు ఒక మద్యం దుకాణానికి టెండర్ వేయొచ్చు అని చెప్పి కూడా మొత్తానికైతే ఒక జీవో రిలీజ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని కూడా ఇప్పటికీ మద్యం దుకాణాల టెండర్లు అవుతున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అయిపోయాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకటి అంబేద్కర్ సెంటర్లో నుంచి కూడా ఒకటి ఫంక్షన్ హాల్లో, అంటే ఇటు వరంగల్ ఊర్సిగుట్ట దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో కూడా 2 అంటే ఇటు వరంగల్ జిల్లాకు అటు హన్మకొండ జిల్లాకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 2 సెంటర్లు అయితే ఏర్పాటు చేసి డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించింది మాత్రము మొత్తము మద్యం దుకాణాలు అయితే 58 దుకాణాలు ఉండగా ఇక్కడ టెండర్లు మాత్రము 1958 ఆ టెండర్లు అయితే నమోదు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే టోటల్గా కేవలం ఈసారి కూడా చాలా మొత్తానికైతే ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా మెరుగుగా, అంటే టెండర్లు ఉత్సాహంతో కూడా కొంతమంది ఈ గతంలో కంటే కూడా ఈసారి చాలా పెరిగాయని చెప్పుకోవచ్చు. టెండర్లు ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వచ్చిందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లు నివేదిక తయారు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా వరంగల్లో కూడా 50 టెండర్లకు మద్యం దుకాణాలకు ఈసారి నర్సంపేట నియోజకవర్గానికి కపుల్స్ అంటే ఇద్దరికి ఒకే డ్రాలో కూడా ఇద్దరికి సింగిల్ డ్రాతోని కూడా ఇద్దరికి తెలియని నేపథ్యం అయితే ఉంది. అదే మనతో మాట్లాడడానికి నర్సంపేట పట్టణానికి చెందిన గంప రాజేశ్వర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఈసారి మీకు కపుల్స్ అంటే మీకు మేయడానికి ఒక్కసారి ఇండివిజువల్గా చేరినాయి, అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా జనం వాయిస్ మీడియాకు నమస్కారములు. ఎప్పటికప్పుడు ఈ జనం వాయిస్ వాళ్ళు ప్రతి వార్త సేకరించి ప్రజల దృష్టికి తీసుకొచ్చి కష్ట నష్టాలను మరియు అన్ని విధాల చర్యలు పాల్గొని మీడియా ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నందుకు ముఖ్యంగా ధన్యవాదములు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మాకు ఈ మిత్ర బృందం వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది, డ్రాలా మీకే ఎందుకు వస్తుంది, మరి ఎందుకు మీకే వెళ్తుంది అని వాళ్ళు ప్రశ్నించారు. నేను అంటున్నా కదా, నా అమ్మ నాన్న దీవెన వల్ల నాకు పోయిన సంవత్సరం కూడా అదే నా పేరు మీద వచ్చింది, అంతకుముందు నా కొడుకుల పేరు మీద వచ్చింది. ఈసారి మాకు నా సతీమణి గంప సామలక్ష్మికి మాకు వచ్చినందుకు అమ్మా నా దీవెనలకు వాళ్ళకు నమస్కారం చేసుకుంటూ శివ ఆజ్ఞతో నాకు డ్రాలా గెలిపోయిందాను. నేను లక్కీ కపిల్గా గెలిపోయిందాను. ఎప్పుడైనా నేను మద్యం వ్యాపారం 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఎప్పుడు పాల్గొంటూనే ఉన్నా. కానీ అధిక మొత్తం ఎప్పుడు వేయలే. కానీ మేము ఒక 6 ఎంచుకుంటున్నాం. లక్కీ డ్రాలో 6 నెంబర్ ఎంచుకుని పాల్గొనుకుంటూ 6 డ్రాలే వేస్తున్నాం. అందులో నాకు 38వ నెంబర్ అంటే లాస్ట్ నెంబరు, అలా సంఖ్య కూడా 38. లాస్ట్ నెంబర్కు లక్కీ డ్రా సబ్ కలెక్టర్ ద్వారా లక్కీ విన్నర్గా గెలిపొందాను 38. నా భార్య 5వ నెంబర్కి వేసింది. 5వ నెంబర్ కూడా లక్కీగా 5వ నెంబర్ వెళ్ళింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా కుటుంబ సభ్యులం కానీ మా ప్రేక్షకులు ఇక్కడ లోకల్ మా మిత్ర బృందాలు వాళ్ళు ఏమంటారు, ఎప్పటికే ఏం చూస్తావా, ఎందుకు వెళ్తారు మీకని వాళ్ళు అంటారు. దేవుని అనుగ్రహం కలిగింది కాబట్టి మాకు వెళ్తుంది. మేము సేదోడు వాదోడుగా పాలు పంచుకుంటున్నాం. ఆ అనుగ్రహంతోనే మాకు వెళ్తుందని భావిస్తున్నాను. ముఖ్యంగా థ్యాంక్స్. ఓకే, గొప్ప నాగేశ్వర్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక లిక్కర్ డాన్గా నర్సంపేటకు పేరు ఉన్నది. ఒక 12 సంవత్సరాల నుంచి కూడా లిక్కర్ సిండికేట్ వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈయనకు గత సంవత్సరాల కంచి ఈసారి ఒక్క షాపు కూడా ఎక్కువ తెలియదు. అంటే సిండికేట్గా మీకు ఎన్ని తెలియాలి షాపులు?
సిండికేట్లో ఏం లేదు, మిత్ర బృందం మేము మా దోస్తులు మేము కలిసి వేసాము. మొత్తం 18 వేసాము అందరం కలిసి. 18 వేస్తే మా లక్కీ డ్రా 9, అంటే 1, 8 అంటే 9. ఆ విధంగా వేసుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళు 60-70 వేశారు. మాకు దేవుని దయ వల్ల మాకు 18 నెలల 3 వెళ్ళినాయి. మేము ఫ్యామిలీ గ్రూపులు దోస్తానుల ద్వారా వేసుకుంటాం. తలా లక్ష పెట్టి వేసుకుంటాం. ఆ విధంగానే మాకు 2 వచ్చినాయి. నా తోటి సహోదరునికి 1 వచ్చింది. ఆయనది కూడా 18 నెంబర్కి వెళ్ళింది లక్కీ డ్రా. మా భార్యకు 5, నాకు 38. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 10 కాబట్టి అది 10 ఎంచుకుంటే 10 వెళ్ళింది. మా మిత్రుడికి 18 ఎంచుకున్నాం, 18 వెళ్ళింది. మా భార్యకు 5వ నెంబరు. అందరూ సంతోషంగా ఉన్నాం. మా వ్యాపారస్తులు కూడా ఏమో నువ్వు పూజలు చేసినామని అని అంటున్నారు. కానీ దేవుని ఆగ్రహం ఉన్నది. మా అమ్మ నాన్న దేవుని వల్ల మాకు లక్కీగా గెలిపొందాం. నా పేరు గంప రాజేశ్వరుడు, సాంబలక్ష్మి పడని మిత్రుడు, స్నేహితుడు. ఆయన మాకు కప్పులుగా మాకు గెలిపొందినకు కలెక్టర్ గారు కూడా అరే మీకే వెళ్ళిందా అని ఆమె కూడా సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యంగా అందరికీ సంతోషం. మాకు ఒకటి చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మీకు వెళ్ళిన 38 నెంబర్ కానీ ఇప్పుడు మన గంప సరోజని సాంబలక్ష్మి కూడా వెళ్ళింది కదా సార్, వాటికి వేలం పాటకు వచ్చింది అంటే మీకు గుడ్ విల్ ఇచ్చి అది షాప్ కూడా తీసుకుందామని సమాచారం ఉంది. అంటే ప్రస్తుతానికి అట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. అలా అట్లా ఏమైనా వచ్చాయా సార్ మీకు? మాకు అట్లా అలాంటి మాకే 3కి వెళ్ళినాయి కాబట్టి మాకు కొనాల్సిన అవసరం లేదు. మీ షాపును పొందడానికి ఎవరన్నా మా షాపు మీకు 3 వెళ్ళినాయిగా, మీరే వ్యవహారం చేయాలా, మాకు కూడా సహాయం చేస్తారు. మాకు కొంత పారిశ్రామికత తీసుకొని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా కానీ నేను 10-12 సంవత్సరాలు చేస్తాను. నా కింద ఒక 50 మంది జీవనోపాధి కల్పించడం కొరకే నేను వ్యాపారం చేస్తున్నా. నేను వేరే వాళ్ళకంటే ఇవ్వలేను. కాబట్టి ఇది ఒకటి గమనించండి అని కోరుకుంటున్నాను. మీ పేరేం పేరు సార్? నా పేరు గంపరాజేశ్వరు, నర్సంపేట మాజీ గ్రంథాలయం డైరెక్టర్ నర్సంపేట. మా భార్య సతీమణి హోమ్ వైఫ్, అది హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ ప్రస్తుతానికైతే కపుల్స్ నర్సంపేట ఇద్దరికైతే కపుల్స్కి గంపరాజేశ్వర్ సతీమణితో వెళ్ళడం కూడా కుటుంబ సభ్యులంతా ఒక ఆనంద బాష్పాలతో కూడా వాళ్ళ తాత వాళ్ళ కొడుకు అయితే మా తాత మా బాపమ్మ దీవెనలతో కూడా మాకు ప్రతిసారి కూడా టెండర్లు మద్యం టెండర్లు మాకు వస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కూడా మా అమ్మ నాన్నల దీవెనలతో కూడా మేము లిక్కర్లో ముందుకు పోతున్నామని చెప్పి కూడా గంపరాజేశ్వర్ గౌడ్ కూడా అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఏమైనప్పటికీ కూడా నాకు 3 షాపులు వెళ్ళటంతో కూడా నాకు ఆనందం ఉంది. నా కింద కూడా ఒక 50 మంది కూడా జీవనోపాధి కల్పిస్తున్నా. అది నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నేను ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ నా షాపులను ఎవరికి ఇచ్చేది లేదు, నేనే స్వయంగా నడుపుకుంటానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే లిక్కర్ డాన్గా పేరు లిక్కర్గా మొత్తానికైతే నర్సంపేట ఇదే తొలిసారిగా కపుల్స్కు రావడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, జనం వాయిస్, వరంగల్.